దానికి ఎనలేని కీర్తి అది తెచ్చుకోవడంతో పాటు నేను దానికి రావడంలో నా పాత్ర ప్రముఖంగా పోషించి దాన్ని అది ధీరుడు అని ప్రపంచానికి చాటి చెప్పడంలో అమోఘమైనటువంటి పాత్ర నేను పోషించా. అది ప్రపంచాల్లో బ్రెజిల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని నేను నీకు చెప్పాలి ఒకటి. అది చచ్చిపోగానే నాకు బ్రెజిల్ నుంచి ఆయన ఫోన్ చేశాడు. ఆంటోనీ క్లీవ్స్ ఉంది సో వాళ్ళ డాటర్ నాకు పెయింటింగ్ ఇచ్చింది. బట్ స్టిల్ ఐ హ్యావ్ ఇట్. పంపింది, దాన్ని స్కెచ్ గీసి పెయింట్ వేసి పంపించింది. దానికి ఒక ప్రొఫైల్ ఉంది, దానికి ఒక చరిత్ర రాసుకుంది. చరిత్రలో దాని దుఃఖమైనటువంటి ఘటన, దుఃఖం అనుభవించినటువంటి సంఘటన, అది బాహ్య ప్రపంచానికి చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. బాహ్య ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడ ఏమి అనుకున్నా ఐ డోంట్ కేర్. ఇప్పుడు నా పిల్లలు నాకు ముద్దు. నా పిల్లలు ఏంటో నాకు తెలుసు. నా పిల్లల శక్తి సామర్థ్యాలు ఏంటో నాకు తెలుసు. నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలో నాకు తెలుసు. నా పిల్లల్ని నేనేం తీర్చిదిద్దాలో తెలుసు. నేను తీర్చిదిద్దగలిగినంత తీర్చిదిద్దా. నేను చేయగలిగినంత చేశా. చేయలేనటువంటి సంఘటన తిట్టుకోండి, ఏమవుదు, ఏం కావాలంటే తిట్టుకో. అంటే చిన్నది ఒక పాయింట్ ఒకటి తీసుకొచ్చారు, మెర్సీ కిల్లింగ్ చేయొచ్చు అన్నప్పుడు మీరు ఒక మాట వేరే వాళ్ళతో అన్నారు, నీకు గొంతు పీసి చంపుతావా అని. అంటే నీకు ఒకటి చెప్తాను, ఎందుకు తీసుకొచ్చారు? మెర్సీ కిల్లింగ్ ఇస్ ఎ క్రైమ్. ఇప్పుడు నా పిల్లల్ని నా ఇంట్లో నేను పాయిజన్ ఇచ్చి చంపను, చేయను. ఎందుకు చేస్తారు? ఇప్పుడు అవయవ లోపాలు ఉన్నారు, లేకపోతే మానసిక రోగులు, మానసిక చికిత్సకు పనికిరానటువంటి పిల్లలు ఎంతమంది లేరు? ఎంతమంది బతకట్లా? అది బతుకుతే ఎందుకు బతికేము? అంత మాత్రాన ఆడు మెంటలాడు కదా, లేకపోతే మానసిక ఎదుగుదల లేదని పిల్లల్ని చంపేస్తామా? ఒక ప్రాణిని మనం ఎలా ప్రాణం తీరేం కదా. చరిత్ర అలా ముగిసిపోయింది అంతే. అది దాని ఫోటోలు పెట్టు, దీని ఫోటోలు పెట్టు, దానికి ఒక అదృశ్యంగా మార్చింది కూడా పాపమే కనిపిస్తుంది. ఒక్కొక్క పాపానికి నిర్వచనం. ఇప్పుడు ఒక పశువు ఉందన్న, ఇప్పుడు ఈ మాట్లాడే సోకాల్ లవర్స్, పశు ప్రేమికులు ఏంటి, లేకపోతే పశు పోషకులు, హర్షించదగ్గ వాళ్ళు, వీళ్ళందరూ ప్రతి వాడింట్లో ఒక గేదో, ఒక కుక్కో, ఒక ఎద్దో, ఒక నక్కో, ఒక పిల్లో, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. ఈడు ఇది గేదె కట్టట్లేదు అనగానే ఇటు తీసుకెళ్ళి సంతలో అమ్ముతాడు, అది తప్పు కాదు. ఈ ఎద్దు పని చేయట్లేదు అనగానే ఇటు తీసుకెళ్ళి వేరేవాడికి అమ్ముతాడు, తప్పు కాదు. ఈ ఎద్దుకి వేరేవాడు ₹1,00,000 50,000 ఎక్కువ ఇస్తా అన్నప్పుడు ఇటు తీసుకెళ్ళి అమ్మేస్తాడు, ఇది తప్పు కాదు. వీళ్ళకి ప్రేమలు ఇవన్నీ ప్రేమలు కాదు, ఇవన్నీ కరెక్ట్. ఓకే, అనారోగ్యాన్ని వస్తుంది అన్న కాలంలో ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ ఎవడు పోషిస్తున్నాడు? మాట్లాడుకోవడానికి ఒక క్లబ్ పెడదాం, ఒకటి చేద్దాం, ఒకటి చెందుదాం, చాలా సూపర్గా ఉంటాయి. రండి, నేను నా వంతు సహాయంగా 50 లక్షలు ఇస్తాను. నిర్వహించేవాడు ఎవడో చెప్పండి. చాలా అందంగా ఉంటాయి మాట్లాడటానికి. నేను 50 లక్షలు నా సొంత నిధులతో నేను ఇస్తాను మీకు. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తా అన్నారు, చేసి పెట్టండి. చాలా కష్టం. ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎవడో పని చేసుకోలేనటువంటి తల్లిదండ్రులు అవ్వచ్చు, పక్కన ఉన్న పిల్లలు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, అనాథ శరణాలయానికి వెళ్ళో, లేకపోతే యాక్సిడెంట్ అయిన వాళ్ళకో, లేకపోతే అంగవైఫల్యం ఉన్న వాళ్ళకి సేవలు చేయటువంటి ఏంటో ఉన్నారు. వాళ్ళు దేవతామూర్తులు వాళ్ళు. అటువంటి పరిస్థితులు సమాజంలో ఉండవు. ఈ పశువులకు వెళ్ళాయని మీరు పశువులు తీసుకెళ్ళి పశువులు సంతలో అమ్ముతారు, ఏం జరుగుతుంది? కటింగ్ ఏమవుతుంది ఎవడో తెలుసు? నీ కళ్ళ మొదలు కోసాడా? చూడలా, ఆ దృశ్యం అంతే. నువ్వు అమ్మావు, అమ్మడం వరకే నీకు తెలుసు. ఎందుకు అమ్మావు, ఎవరికి అమ్మావు తెలియదు. అలాగే దాని చరిత్ర మీరైతే ఇచ్చేసారు, అమ్మేశారు. అంటే నేను అమ్మటాలకి అది చచ్చిపోయింది. ఆ చచ్చిపోయింది, దాన్ని పూర్తి చేసాం. దానికి జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన నేను ఎవరితో షేర్ చేసుకోవడానికి అసలు నాకు 0.001% కూడా ఇంట్రెస్ట్ లేదు. స్వయాన నా తండ్రి గారిని నాకు ఇలా జరిగింది రా చూసి వెళ్తావా అని కూడా నేను చెప్పలేదంటే తెల్లారి ఎప్పుడుకో తెలిసినట్టుగా చెప్పను కూడా. ఇది 3 గంటలకి ఏం తెలిసిందండి?
అది నా సొంత కుటుంబానికే తెలీదు. బొచ్చు మీరు తెలిస్తే అంత, తెలియకపోతే నాకెంత. అంటే నన్ను పుట్టించినటువంటి నా తండ్రికే నేను దాని దురదృష్టకరమైన సంఘటన చూపించడానికి నేను ఇష్టపడలా. అంటే నాలో నాకు ఎంత ఆవేదన ఉంటే చూపిను. నా ఆవేదన నాతోనే ఉంది, నా ఆవేదన నాతోనే ఉంటుంది, నా ఆవేదన నాతోనే పోద్ది. ఓకే సార్, మీరు కొనుక్కున్నారు, అది ధీర మీది కావచ్చు భౌతికంగా కానీ దాని వీరత్వం, దాని ధీరత్వం, అది సాధించిన విజయాలు, లేకపోతే ఈ పీరియడ్ లో దానికి ఉన్నటువంటి ఒక స్టైల్ కానీ లేకపోతే ఏదన్నా కానీ ఇది బిలాంగ్స్ టు మొత్తం కలిపి ఇది ప్రజలకు సంబంధించింది. అంటే ఈ పశువులు ప్రేమించాలి, పందాలు చూసారు కానీ ఇది మా సొత్తు అనుకునే స్టేజ్ అది. 100% నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు దాని ధీరత్వంలో, దాని యొక్క ప్రజెన్స్నో, లేకపోతే దాని యొక్క మీకు అది లాగేటువంటి విధానాలను, లేకపోతే దాని మేనరిజంను మీకు చూపించడానికి అది ఎప్పుడు మీదే, అది నాది ఎలా అవుద్ది? అది ఎప్పుడు మీరే. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు పచ్చబొట్లు పొడిపించుకునే స్థాయికి దాని మీద టాటూస్ వేయించుకున్నారు అంటే అది చాలా గర్వకారణం. నేనేం దాన్ని కాదంట్లా, అది వాళ్ళదే, నేనేం కాదంట్లా. ఎవరిదైనా సరే చావు అనేది దరిద్రం, కోరుకోం. ఆ చావును చూపించడానికి నేను ఇష్టపడలేదు అంటున్నా. మీకు అర్థం కావట్లా. దానిలో ఉన్న ఆనందాన్ని మీకు పంచా, ఓకే, మీ అందరిది. ఈ ఆనందంలో మీరందరూ భాగస్వాములే. కూడా మాకు కావాలనుకుంటున్నాం. ఇప్పుడు నా ఇంట్రెస్ట్ కదా అది. ఇప్పుడు దానికి జరిగినటువంటి సానుభూతి కానీ, దాని మీద మీరు చూపించే సానుభూతి కానీ, వ్యక్తపరిచేటువంటి బాధను కానీ చూస్తానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. అది హీరో ఎప్పుడు హీరోలాగానే ఉండాలి, అది బతికినంతకాలం అట్లాగే ఉండాలి. ఒకటి సానుభూతి, ఓకే, అయ్యో పాపం, అరేరే అలా జరిగింది, అదేంటి ఇలా అయ్యింది అనే మాటలు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, అసలు దాని గురించి మీరు వచ్చి కనీసం దాని ఇంకా చూసి బాధపడతాం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. అందుకే దాని కథ సుఖాంతంగా ధీరునిగానే సాగనంపి ధీరునిగానే ప్రపంచానికి, అది ఎప్పటికీ లాస్ట్ వీడియో మేలచెరులో చేసిన అలరితోనే మాట్లాడే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు. ఇప్పుడు నేను నా సొంత పిల్లల్ని అందరినీ పక్కన పెట్టి నేను తీసుకునేటువంటి పెయిన్స్, లేకపోతే వీళ్ళు మాట్లాడడానికి ఏముంటుంది, మాట్లాడడానికి అదుపులాగా ఏదైనా మాట్లాడచ్చు, అది పెద్ద విషయం కాదు. అది అలా చేయలేదు, ఇలా చేశారు, ఇలా ఎవడు ఊహలాడి దానికి అన్నిటికీ నేనేం సమాధానాలు చెప్పను. 1 టన్ను బరువు, ఒక కుక్కకి ఇరిగింది కాలు, చేయండి, అది ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు మీ కళ్ళ ముందల వీళ్ళందరూ అలర చేశారు, దాన్ని పోషించారు. పాపాన్ని ఎవడన్నా వెళ్ళి బ్లాక్ టైగర్ని వాటిని ఎవరన్నా వెళ్ళి కనీసం వాడికి సహాయంగా ఏదన్నా ఓదార్పుగా వెళ్ళి ఎవరన్నా పనిచేశాడా? ఇప్పుడు మనం క్రీడకు వాడుతున్నాం, గోజాతి సంపద మనం పూజిస్తాం. ప్రతివాడు పుణ్యం పొందుతానికి గోశాలలో తీసుకెళ్ళి గోశాలలో అప్పచెప్తానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు? గోవుని దానం ఇస్తే మంచి జరుగుద్ది, భగవంతుడు నాకు కీర్తిస్తాడు, లేకపోతే ఇది ఇస్తాడు అని అందరూ భావిస్తారు. కానీ గోశాలలోకి వెళ్ళిన తర్వాత అది అనుభవించేటువంటి వ్యధ, అది కనీస దానాలు, కనీసం వాటికి గ్రాసం అందక పడేటువంటి క్షోభ ఎంత ఉంటుంది? ఎవడన్నా ఒక్కడన్నా వచ్చి గోశాలకి ఇదిగో నేను 500 టన్నులు ఇస్తున్నాను, లేకపోతే 400 టన్నులు ఇస్తున్నాను, మేపాడు ఉన్నాడా? మాటలు ఏమంత కోడలు దాడతాయి, బోళ్ళు చెప్పొచ్చు, అది పెద్ద విషయాలు అన్నారు. ఫ్యాక్ట్ ఒకటి చెప్తా. గుంటూరులో మంచి టెంపుల్ ఒకటి ఉంది హైవే పక్కన. దాని నిర్వహణ ఎవరు కొంతమంది ట్రస్ట్ సంబంధించిన తక్కెలపాడుకు సంబంధించిన వాళ్ళు. లాస్ట్ ఏదో వీడియో పని మీద అటు వెళ్ళినప్పుడు ఒక అతను గోవుని ఇచ్చాడు అది ఆ టెంపుల్కి. దాదాపు ఒక నర్మదా, సీత ఏదో ఒక 4 పేర్లు పెట్టి 4 దాని పిల్లలు ఉన్నాయి, ఆవులు అవి కూడా. దానికి ఎందుకో ఏమో తెలియదు, పడినప్పుడు కొట్టినప్పుడు దాని నుంచి బ్లడ్ వస్తుంది. ఆ గుడి ట్రస్ట్ చైర్మన్ దీన్ని బయటకు అమ్మేసేంట్రా. దాన్ని యజమాని వచ్చేసి తను చాలా కష్టపడ్డాడు, దీన్ని ట్రస్ట్ ఎటు బయటకు పోనీయకుండా ఏదో విధంగా డాక్టర్ని పిలిపించాను. తను లాంగ్ ఫామ్ వెళ్ళాడు, తర్వాత చాలా మంది నన్ను కలిశాడు, దీన్ని ఏదో విధంగా బతికించుకోవాలి, దీన్ని బయటకు పంపిస్తే వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిద్దో నాకు తెలుసు. కానీ ఒక
టెంపుల్ కి ఇచ్చిందే వీళ్ళు ఇట్లా ఇస్తున్నారంటే టెంపుల్ అని కాదు పూర్ణ, అసలు నీకు యూ డోంట్ బిలీవ్. ఇప్పుడు ఏం చెప్తున్నాయి, ఇప్పుడు గోశాలన్నీ ఏం చెప్తున్నాయి, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, కొన్ని కోట్ల ఆదాయం వచ్చేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అట్లా గోశాల నిర్వహణ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకని, ఇప్పుడు మీరు కనుక మేపుకుంటా అన్నారు బాబు నాకు గోవుల్ని ఏమన్నాండి ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు గోశాల నుంచి. మీకు ఆధార్ కార్డు తీసుకెళ్తే మీకు ఇచ్చి ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర కనీసం 1/2 డజన్ ఆవులు ఉన్నాయి. ఏమి నేను పాలు తీసిన పాప నేను ఇంతవరకు ఎప్పుడు పాలా దోళ్ళ తాగడం తప్పితే నాకేం సరదా. ఇన్ని వేపినండి దాన్ని ఎందుకు మేపడం, అది నాకు టైం ఇచ్చి నాకు అవకాశం ఇస్తే. నాకు అవకాశం ఇవ్వలేదు. అసలు మీరు ఈ రంగానికి వచ్చింది ఏంటంటే ప్రజల్లో ఉండడానికి, రాజకీయ అనిశ్చితి ఏర్పడినప్పుడు ప్రజల్లో ఉండడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, నాకు పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది 2012లో. వివిధ కారణాల చేత నాకు రాజకీయ నిరుద్యోగం వచ్చింది. నాకు ఉద్యోగం కావాలి. ఈ రంగంలో నా చిన్ననాటి నుంచి ఫ్రెండ్, నాకు మంచి మిత్రుడు కోడలు నాని, కుక్కల నాగేశ్వరరావు గారు మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళని ఎప్పుడు చూసేవాడిని. ప్రజాదరణ ఎక్కువ, ప్రజలు వస్తారు అక్కడ, మనం మన్నన పొందొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అప్పటికి నేను వచ్చే టైంకి ఆర్కే గారు వాళ్ళ నుంచి లైన్లో ఉన్నారు. సో నేను వచ్చాను అంతే. వచ్చిన తర్వాత దీంట్లో పెట్టినటువంటి ఆ నందిని ఇంటికి తీసుకెళ్ళాలని అప్పటి నుంచి 2014 నుంచి కష్టపడుతున్నా. అది 2014లో పెట్టారు, 2014లో నందిని పెట్టారు. 2014 నుంచి నేను ఆలోచించిన రోజు లేదు, దాని గురించి తలబడిన రోజు లేదు. అప్పటి నుంచి వాటి వెనకాల పడతానే ఉన్నా. నేను సంపాదించిన నా మొత్తంలో చాలా వరకు ఎద్దులకే తగలేసా, అది అందరికీ తెలుసు. ఒక దశలో నా తండ్రి గారు నాతో విభేదించకుండా నాతో సహకరిస్తాడు, కానీ ఎందుకంటే ప్రజాదరణ పొందుతున్నాం కాబట్టి. అంటే మీ వైఫ్ ఒకసారి అబ్జెక్షన్ చెప్పినప్పుడు 100% అసలు మీకు సంబంధం లేదన్నారంటే, అసలు ఇదిగో మా ఆవిడ వచ్చినా మా పిల్లలు వచ్చినా రాకపోయినా ఎవరికి సంబంధం లేని సబ్జెక్ట్ అది. ఇప్పుడు వాట్ దే వాంట్ సంథింగ్, దే విల్ ఎంజాయ్, అంతే. నా రిక్వైర్మెంట్ ఏంటి, మనం అనుకున్నాం, వచ్చాం, సాధించాం, అయిపోయింది. సరే ఇప్పుడు నేను వెళ్ళిపోతాను ఎవరికని చెప్పానా? చెప్పలేదు. సరే నేను సాధించాను, 3 ఏళ్ళు కొట్టాను, నేను వెళ్ళిపోవచ్చా? నా టార్గెట్ అయిపోయింది కదా, నేను వెళ్తానా? నాకు పశువులు అంటే ఇంట్రెస్ట్, అది అవి అంటే నాకు ప్రేమ, ప్రజల్లో మంచి నా ఫ్యాన్స్ ఉన్నారు. బతుకున్నంతకాలం వాళ్ళని అలరించాలి. నా సాయ శక్తిలో నేను ఉన్నంతకాలం వాళ్ళని అలరిస్తానికి ట్రై చేస్తా. నీ నీళ్ళు అయిపోయి పారిపోయి అది నా టైప్ కాదు. ఎదురు కొన్నా మళ్ళీ కంబ్యాక్ అవుతా, మళ్ళీ కొన్నా చేద్దాం, చూద్దాం, సెట్ చేస్తా, ట్రై చేస్తా, మళ్ళీ కంబ్యాక్ అవుతాను కాబట్టి చూద్దాం. అవ్వకుండా ఎట్లుంటాను? దేర్ ఇస్ లాంగ్ వే టు గో, చాలా దూరం ఉంది ఇంకా ప్రయాణం చేయాల్సింది. రాంగ్ రూట్కి వచ్చేసాము, అది తీరా వచ్చాను. మీరు ఇక్కడ కూర్చున్నంతసేపు మీరు ఎక్కడైనా సరే అక్కడ కూర్చుంటారు, తీరా ఎదురుని కూర్చుంటారు. వాస్తవం, మీరు కూర్చున్నంతసేపు దాన్ని తిరతానే ఉంటారు. అంటే మీరు దాని ఎదురు పోయినా సరే అది మీ కన్నెత్తి కూడా చూడడం, అసలు తలేసరు చూడడం, ఇటు వెళ్ళిపోదని కత్తి రుద్దమని కూడా కత్తి ఆ ముడ్డి ఇవ్వదు. అంటే ఏ పశువు అయినా సరే ఒక మనిషి అక్కడ నుంచున్నా అంటే వచ్చి ముడ్డి ఇచ్చిద్ది, నన్ను రుద్దని రా ఆయన. తేరా ఇస్ డిఫరెంట్. అంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని స్ట్రక్చర్ని, అది ఎప్పుడు 6 పళ్ళల్లో ఆడేటప్పుడు దాన్ని నేను కొనాలి. నేను యాక్చువల్ ఫ్రాంక్లీ స్పీకింగ్ దాన్ని కొందాం అనుకున్నా పళ్ళు వేసిన తర్వాత. కొనే టైంలో ఐ హ్యాడ్ ఎ స్మాల్ డిస్ప్యూట్ విత్ అంజియా. ఆ టైంలో రాఘు వాళ్ళ దగ్గర అంజియా కొంటున్నాడు. వాళ్ళకి బేరం జరుగుతుంటే నాకు కేశవులు నాతో టచ్లో ఉండి, అన్న నీకు దింపుకుంటానంటే నీకే దింపేస్తాను అని చెప్పి వాళ్ళకైనా ఎత్తిందే దింపులు, వాళ్ళు డబ్బులు ట్రాన్సాక్షన్ జరగడం నాకు ఎత్తి పంపించాడు. నేను మధ్యలో మాట్లాడుతున్నాం, అప్పుడే దించుకునేవాడిని. నాకు అప్పటి నుంచి దాని అంటే ఇంట్రెస్ట్ ఉండేది. దానికి ఏదో సుడి తప్పు తొక్క తప్పు అని అంటారు, ఏ తప్పు ఉన్నా కూడా అది నా దగ్గరే ఉంది. యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ కూడా దానికి గాడి సూడు ఉంది, దానికి అది తెలియకుండా ఉండడానికి దాన్ని కాల్చారు. దాని పక్కన ఎద్దులు బతకవు, దాని గాడి సూడు ఉందనే సీన్ వాళ్ళు వదిలేశారు. ఓకే, అది నచ్చే కదా చక్రవర్తి కూడా ఉంచుకుంది. నాకు ఎన్ని ఎద్దులైనా పర్లేదు, లేకపోతే ఆ ఘాట్లో బతకదు అని తెలిసిన తర్వాతే కదా నేను ఉంచుకుంది ఎక్కడ
నేను దానికి అన్యాయం చేసింది అక్కడ మీరైతే చేస్తారా? మరి ఎందుకు తిడతారు ఇక్కడ కూర్చొని? దాన్ని ఏదో ఇమోషనల్ ఏదో కాసేపు ఊరికే ఫ్రెండ్లీగా సరదాగా అంటే కానీ ఐ నో ఇట్స్ వాల్యూ. దానికి ఏం చేసాం, దాన్ని అలాగే మనకి రిటర్న్ ఇచ్చింది, దానికి పేరు తెచ్చుకుంది, ఎనలేని కీర్తి అది తెచ్చుకుంది, మనకి ఎనలేని కీర్తి మనకి తెచ్చిపెట్టింది. అంటే అసలు కేర్ చేయదు ఎందుకు మీరు ఎదురుగా వెళ్ళినా కూడా దాన్ని పెద్ద కామెంట్ పెట్టాడు నాకు. నేను చాలా మంది అడుగుతారు దాన్ని పట్టుకోకుండా దీన్ని పక్కదాన్ని పట్టుకొస్తావేంటి అని అడిగేవాళ్ళు. దానికి ఉన్న స్ట్రక్చర్కి, దానికి ఉన్న ఫిజిక్కి పక్కెద్దులు బతకవు. ఆ దొంగది ఎలా అని ఇలాంటిది లోపల దోస్తే బయటికి లాగుద్ది, ఎద్దు గోవ అయిపోద్ది. అది దాని దగ్గరకు ఉండాల్సిన అవలక్షణాలు, మంచి లక్షణాలు అన్నీ ఉన్నాయి దాని దగ్గర. మీకు గమనిస్తే దాని జీవితకాలంలో మోపించిందల్లా 2 పందాల్లోనే. ఒకటి థర్డ్ టైం ఆనంద్లో గోపాల్ గడ్ మోపించాడు, మొన్న దర్శి పందెంలో వీరారెడ్డి గారి పక్క నుండి తోలేడు, చంద్ర మోపించాడు. తెల్లార్లు మోసింది దానికి. ఒక్క పట్టు అంటే ఒక్క పట్టు కూడా అడ్వాన్స్ ఇవ్వాల. అదే అంతవరకు ఆ 50 అడుగులు వెళ్ళి నుంచుండడానికి అయితే పని చేస్తుంది. అది ఏ పందానికి వెళ్ళాలి, ఏ పందానికి వెళ్ళకూడదు అని దాని గురించి పూర్తి స్థాయిలో తెలిసినాడు మేమే. ఇంకా దాని గురించి పెద్ద ఆలోచన. ఏదో కామెంట్ ఒకటి నేను నోటిఫై చేద్దాం అనుకున్నా, తర్వాత నాకు కూడా కనిపించలేదు. ధీరాకి చాలా ఈగో, అంతకుమించిన ఈగో చక్రవర్తి గారికి ఉంది. వాస్తవమే. చక్రవర్తి ధీరా చూడడు, వాస్తవం. ఈ చక్రవర్తి అంతా అని ఈ ధీరా చూడదు. అది కూడా అంటే జనరల్గా నేను పందెంలో పెద్దగా దాన్ని పట్టించుకున్నాను. దాన్ని పక్కన ఉన్న ఎద్దుల్ని కాపాడటానికే నా ఫోకస్ అంతా ఉండేది. అదే మనం ఇద్దరి పక్కన కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఇచ్చినట్టు ఉండేది పక్కదానికి. నేను నెల పట్టుకొచ్చింది 2 పందాలు దాన్ని. ఒకటి కొప్రావూరు. నేను కొప్రావూరు పందెంలో చూసినంత ఫైర్, దానిలో చూసినంత ఎనర్జీ ఇప్పుడు చూడాల. బట్ దురదృష్టం ఏంటంటే కొప్రావూరు పందెం ఆడలేకపోవటం. అది అసలు మామూలుగా వచ్చిందంటే దాని యాటిట్యూడ్తో నడిచేది. ఆ రోజు ఏంటి అసలు అది కోర్టులోకి వచ్చిన కాడి నుంచి అసలు అది పరిగెత్తకుండా వెళ్ళింది. అసలు అది ఎప్పుడు ఇంతవరకు నా దగ్గర వచ్చిన తర్వాత ఎప్పుడు అసలు అలా నడిచి వెళ్ళాలి. ఇంకోటి మేళచెరువులో విన్యాసం, మేళచెరువు లాస్ట్ పందానికి అది విన్యాసం చేసి అది ఎప్పుడు అసలు అలా పిచ్చే అంటే పక్కనాలని వేరే ఆ టైప్లో అది అసలు ఎప్పుడూ లేదు. అది మామూలుగానే లైట్గా నడుచుకుంటూ వెళ్ళేది. ఎవడరా నువ్వు అన్నట్టు చూసేది. చాలా మంది కూడా ఏంది ఏమన్నా మందు పోసారని. ఇప్పుడు కూడా నాటు వైద్యాలు కానీ, నేను నాటు వైద్యం వాడింది ఒకే ఒక్క రణాకి వాతలు వేయించా. దేని వాళ్ళ నా త్రూ అవుట్ మై కెరియర్లో నేను ఎప్పుడూ నాటు వైద్యం జోలికి వెళ్ళలేదు. నాటు వైద్యులు పసర్లు అని అయ్యని పోయిటాలు కానీ అసలు ఎప్పుడు చేయలేదు. తను సరదాగా తను ఎంటర్టైన్ అంటే కదా మీరు మామూలుగా ఫ్రెండ్లీగా అనుకుంటానికి తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు దాని యాటిట్యూడ్ నేను అనుకున్నా ఆ రోజు షుగర్ లెవెల్స్ ఏమైనా తగ్గి ఉంటాయి దానికి అనుకుంటున్నాను. అంటే నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తా, నాకు ఎవ్రీథింగ్ నాకు తెలుస్తూ ఉంది. ఒక్కోసారి షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు ఏమవుతాయి అంటే మెంటల్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి ఎవరికైనా. నేను అదే అడిగాను, ఏరా దానికి ఇది పట్టారా అని. పట్టలేదండి సార్. అంటే పడతామంటే వెయ్యే కాదు సుమా, గ్లూకోబూస్ట్ అట్టండి. నువ్వు బలేవాడి పట్టడం అంటే అదే కదా, దానికి గ్లూకోబూస్ట్ అట్టండి అని పట్టారా అని. పట్టలేదు అంటే నేను కొంచెం ప్రాక్టికల్గా, థియరిటికల్గా, మెడికల్ పరంగా కూడా కొంచెం చదువుకున్నాను కాబట్టి కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్లో ఉంటా. ఇవాళ ఎవరికి తెలీదు, ఏం తెలీదు, ఎవడో తెలీదు. ఇప్పుడు అసలు ఇవాళ పాయింట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. అసలు ఈ వ్యవస్థలో నీచాది నీచం, దారుణాతి దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈ శాఖ. ఇప్పుడు నేను చాలామంది నేను అవి చేశాను ఈ చేశాను అంటారు. అసలు శాకాహార జంతువులు మాంసం పెడతావేంటి కదన్నా? ఇప్పుడు మీరు మాంసకృతులు పశువులకు పెడతామండి, అవి వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ నవిలి అరిగించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పశువులు. అవి తిన్నాటిని తిని వెనక తెచ్చుకుంటాయి పశువులు, రూమినెంట్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు మీరేం పెడుతున్నారు వీటికి? కోడి మోసం పెడుతున్నారు. ఒక పశువుకి దాని మోసం పెడుతున్నారండి, ఎంత పాపం. వీళ్ళు పాపులు కాదు,
మాట్లాడేవాళ్ళు పాపాత్ములు కాదు, చేసేవాళ్ళు పాపాత్ములు కాదు. నేను మీకు ఏదో దాని చావుని నాకు చీపీయడం నాకు ఇంట్రెస్ట్ లేక నేను చీపీకపోతే మీకు పెద్ద పాపిని అయిపోయాను నేను. అంటే అలరిచ్చినంతసేపు నేను దేవుణ్ణి అయ్యా. ఇప్పుడు పెళ్లి ఫోటోలు, పండగ ఫోటోలు అన్నీ పెడతానికి ఇష్టపడతాడు. చావు ఫోటోలు పెట్టుకుని ఫ్రేమ్లో ఏమన్నా కట్టుకుని నీళ్ళల్లో పెట్టుకుంటాడా? లేవు, ఎక్కడ మీరు ఏమన్నా చూసారా? చూడాలి. ఈ పైశాచికం ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు నాది ఎద్దు అనేది నా కుటుంబం లాంటిది. అది ఓకే, అది నాకు ఎనలేని కీర్తి తెచ్చింది. అది చచ్చిపోయింది అని ఫోటోలోనే చచ్చిపోయిందని ఎలా చనిపోయింది, ఏం చచ్చిపోయింది, ఇప్పుడు కాలు ఇరిగిన ఫోటోనే ఒకటి మీకు వీడియోలో వచ్చింది, సుమారు మీకు సోషల్ మీడియాలో దాన్ని తెలియజేశారు. ఓకే, ఇంకా అది చచ్చిపోయినప్పుడు క్రేన్తో లేపినప్పుడు పడుకున్న చూసి అది ఏడిపోతాయి. ఏడ్చి వాటిని రోజు మీకు చూపించాలి. ఏంది ఆనందాన్ని మీకు పంచా, ఆనందించండి. దుఃఖాన్ని నేను దిగమింగనే ఉండే, మీకు అవసరం లేదు. అవి మీరు ఆనందించారు కదా, నా పట్ల నా దుఃఖంలో మీరు పాలు పంచుకోవాలంటే నాకు మీ యొక్క సానుభూతిని వ్యక్తపరచండి, తప్పేం లేదు. కానీ నా మీద అమ్మనా బూతులు తిడతా, ఏదేదో మీ అందరి ఆస్తులన్నీ నేను దోచేసుకున్నట్టు, కాజేస్తున్నట్టు తప్పది. చాలా వ్యక్తిగతమైన విషయాల్లోకి దూరిపోయి మీరు ఇప్పుడు మాట్లాడేటువంటి మనుషులు ఎవడో కూడా ఒక పశువుని మేపడం చేత కాదు, ఒక పశువుని సాకడం చేత కాదు, ఒక పశువుని మీకు లాభం వస్తే తీసుకెళ్ళి సంతల్లో అమ్మే రకాలు మీరు. మీకు ఏదన్నా చేయలేని పరిస్థితి వస్తే సంతల్లో తీసుకెళ్ళి విక్రయించేది మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియకుండా ఎదుటివాడిని అవహేళన చేయడం, ఎదుటివాడి గురించి ఏదో మాట్లాడటం కరెక్ట్ కాదు. బట్ అలానే మాట్లాడినా నాకు ఊడేది, ఐ డోంట్ కేర్. ఇరిగినటువంటి కాలు అంటే క్రాక్ వచ్చినటువంటి, నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా చూపిస్తా. బుడది బోడిది అనేదాన్ని, అది వాళ్ళకి బుడద తోలుతుంది అంటే క్రాక్ వచ్చినటువంటి కాలుకి, ఫ్రాక్చర్ అయినటువంటి కాలుని సిమెంట్ కట్టు ద్వారా దాన్ని చాలా జాగ్రత్తగా సాకి, దాన్ని మళ్ళీ నేను ఒక 60 రోజులు పిండి కట్టేసి నేను అత్యాధునికమైనటువంటి వైద్యం, ఎక్స్రేలు, మొబైల్ ఎక్స్రేలు తెప్పించి తీపిచ్చి డయాగ్నోస్ చేసి నేను దాన్ని ట్రీట్మెంట్ చేసుకుని వాళ్ళు మీకు అది ఆడుతుందంటే ఒక పశువుని నిలబెట్టి వాళ్ళు మీకు పందానికి అప్పచెప్పారు. అదే నా దగ్గర కాకుండా అది మీ ఎవరి దగ్గర ఉన్నది కాలు ఇరిగిపోయేది. కాలు ఇరిగిన కాలుని నాకు ఉన్న పరిధిలో ఎంతవరకు అది తీరా కాలు బొయ్యిక ఇరిగిపోయి బయటకు వచ్చింది కాబట్టి నేనేమి చేయలేని పరిస్థితిలోకి వెళ్ళా. ఏమాత్రం వైద్య సదుపాయాలు ఉంటే నాకన్నా చేయగలిగేవాడు, చేసేవాడు ఎవడో ఉన్నాడు. అంటే ఫైనల్గా మీరు చెప్పేది చనిపోయింది. ఇది చనిపోయింది కాబట్టే కదా మీకు చనిపోయిందని నాకు వ్యక్తపరిచింది. చనిపోతే నేను మా దగ్గరలోనే ఉంటుందిగా, ఇప్పుడు చనిపోలా దొడ్లోనే ఉంటుందిగా, ఎక్కడికి వెళ్తుంది? చనిపోయింది, దాని చావుని మీకు చూపించదలుచుకోలేదని ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా, రేపు చెప్తా. చావు అనేది ఒక దురదృష్ట సంఘటన. ఎవరికైనా, మనిషికైనా, జంతువుకైనా, ఎవరికైనా వాటిని ఫోటోల్లో పెట్టుకుని చూసి రోజు ఏడవటం కానీ చేయటం కానీ నాకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్టు. నేను మీ ద్వారా ఒకటి చెప్తున్నా, వినండి. నాకు కన్న కూతురు చిన్నది శాన్వి అని నా రెండో కూతురు. దానికి ఒక్క పగ్ చిన్న పిల్లని పెంచుకుంటుంది. దానికి ఎగ్జామ్ టైము చనిపోయింది. దాన్ని చూపించే ఇంట్రెస్ట్ లేదు నాకు. నేను తీసుకొచ్చి దాన్ని తీసుకెళ్ళి పూర్తి చేశాను. దానికి ఫోటోలు తీయాలి, వీడియోలు తీయాలి, నాకు నా మైండ్ సెట్ అది కాదు. ఇప్పుడు జరిగింది దురదృష్టం, దాని మధుర స్మృతులు అది మన పిల్లలతో ఆడుకున్నాయి, లేకపోతే మా మేనలతో ఆడుకున్నాయి, లేకపోతే మా కూతురులతో ఆడుకున్నాయి, నా ఇంట్లో తిరిగితే ఆడుకున్నాయని ఎప్పుడు లైవ్ వీడియోస్ అలా ఉండాలి. అది ఎప్పటికీ దాన్ని అలా గుర్తుపెట్టుకోవాలి. దాని చావు చూసి నెగిటివ్ ఎనర్జీ తెచ్చుకుని నెగిటివ్ ఫోకస్లోకి వెళ్ళి నేను నెగిటివ్గా మారి నాకు అది ఇష్టం ఉండదు. నాకైనా చావు అనివార్యం, నీకైనా చావు అనివార్యం. ప్రతి పుట్టిన జీవికి ఎవడైనా, అది చీమ అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, చావు అనివార్యం. దాని చావు వచ్చింది, దాన్ని మనం ఏమి ఆపలేము. ఇప్పుడు చావును ఆపే శక్తే కనుక ఉంటే వైద్యులు ఎప్పటికీ చచ్చిపోరు. డాక్టర్లు ఎందుకు చచ్చిపోతారు? వాళ్ళకి తెలిసిన వైద్యాన్ని అలా చేసుకుంటారుగా, అది ఎందుకు చచ్చిపోతున్నారు? అది అనివార్యం, సృష్టి ధర్మం. సృష్టిలో జరిగింది దురదృష్టం, అంతే.
దాని గురించి ఇంక నేనేం చెప్పాలి? ఆ చావును కరెక్ట్ వేలో మలచలేకపోయారనేది అంటే నేను చావుని మీకు చూపించడం ఇష్టం లేదు కాబట్టి ఆ చావుని మీకు చూపిలా. ఓకే, నా చావుని నా కొడుకో లేకపోతే నా కుటుంబ సభ్యుడు అయిన ఆ ధీరుడి యొక్క చావుని మీ అందరికీ చూపించి దాని సానుభూతి పొందడం నాకు ఇంట్రెస్ట్ లేదు. యు ఆర్ నాట్ క్యాచింగ్ మై పాయింట్. నేను అడిగేది ఇప్పుడు నాకు అది నా కుటుంబం. ఓకే, నా కుటుంబం అయిన తర్వాతే కదా మీ అందరి కుటుంబం. అవును కదా, నాకన్నా మీ కుటుంబం అది. నా కుటుంబంలో నా కుటుంబాన్ని ఆదరించారు, అంటే నా ధీరుడిని నన్ను ఆదరించారు మీరు అందరూ. ఓకే, ఆదరించినప్పుడు దానికి ఆదరాభిమానం మేము పొందాం. మళ్ళీ మీ దగ్గర నుంచి మేము సానుభూతి ఎందుకు? నాకు నా బిడ్డకు అవసరంలా. ఆడి మంచితనాన్ని వాడి గొప్పతనాన్ని మీకు ఎప్పటికీ అందించా. అది మీ మనసులో అలా ఉంచుకోండి, అంతే, ఆనందించండి. దాని సావును చూసి దాని ఫ్రేములు కట్టించి పెద్ద పెద్ద పోస్టర్లు, దాని సావు పోస్టర్లు వేయటం నాకు ఇంట్రెస్ట్ లేదు. వేయను. దినం కార్డు ఎవడని ఇస్తేనే దొడ్లో ఇంట్లో కన్నా బయట పెడతారు, అవునా కదా? నేను అటువంటి కీడు ఉన్నదాన్ని నేను మీకు ఎందుకు చూపించాలి? అది చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా దినం కార్డు ఇచ్చారు మీకు, ఎక్కడ పెడతారు? బయట పెడతారు. ఇంట్లో చూసి కార్డు టేబుల్ పెడతారా? ఆ వస్తువు ఇచ్చిన కూడా బయట పెడతారు కదా. మీకు ఇంట్రెస్ట్ లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దాన్ని నా కుటుంబ సావుని మీకు చూపించి మీ మనల్ని నాకు ఎందుకు పొందాలి? నాకు మీ జాలి, దానికి ఆ దృక్పథంతో మీరు చూడటం నాకు ఇంట్రెస్ట్ లేదు. అది ఎప్పుడు లైవ్ ఫోటోగా ఎప్పుడు బతుకున్నంతకాలం దాన్ని ఎప్పుడు కింగ్ సైజ్ లాగానే బతకాలి. దాన్ని బతుకు అంతే. అంటే మీరు చెప్పినప్పుడు నీకు చెప్తున్నా, నేను నీ గాంధీవా ఉంది, గాంధీవా బతికినంతకాలం బతికింది, మేపినంతకాలం మేపారు, అనిపించినంతకాలం అనిపించారు. ఏం చేశారు? కనీసం వాళ్ళ దొడ్లో పెట్టుకోలేకపోయారు. పెట్టుకున్నాడా? మేపిన పోషకుడు పెట్టుకోలేకపోయాడు. ఎక్కడికి వెళ్ళింది? అది అనాథ సావు అంటే. నాదేం అనాథ సావులు చావాలా? నాకు నేనేం అనాథగా చంపేలా. అనాథగా ఎలా చచ్చిపోద్ది? నా దొడ్లో రుద్రాభద్రం ఉన్నాయి, ఏం అనాథులు కాదు, చిన్న పడుకుంటాయి, చచ్చిపోతాయి కదన్నా. మా తాతగారు ఉన్నారు, చెప్తాను ఉదాహరణకి సావు అని. మా తాతగారు దాదాపు ఆయన మాకు ఉండరని మాకు తెలుసు, కానీ మాకు ఆస్తి ఇచ్చాడు, సమాజంలో గౌరవం ఇచ్చాడు, రాజకీయం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెడితే చనిపోతారు, తెలుసు మాకు అది. కానీ హాస్పిటల్లో చూపించలేదని చెప్పి మీలాంటి వాళ్ళు సమాజం కోసం మాట్లాడుతూ ఉంటారు. 45 రోజులు మణిపాల్ హాస్పిటల్లో పెట్టాం. చావు అనివార్యం. ఆ చావు అక్కడే కంప్లీట్ చేసి తీసుకురావాలని సమాజానికి భయపడి. ఈ సమాచారం కూడా ఇక్కడ కూడా ఈ డీర్ అనే పోలికి ఇక్కడ అదే ఎగ్జాక్ట్లీ రైట్. నేను ట్రూగా చెప్తున్నా. నాకు అటువంటి ఆ చావుని నేను పరిచయం చేయాలని అనుకుంటున్నా. నేను ఎప్పుడూ కూడా చంద్రకళ చచ్చిపోయినప్పుడు కూడా నేను సమాజానికి చెప్పలా. దాని వీడియోలు మీకు ఎక్కడ దొరకవు, చూసుకో. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఉన్న ఆనందాన్ని మీకు పంచుకోండి, నా ఆనందంలో మీరు భాగస్వాములు అండి. నాకు ఏదైనా కష్టం కలిగితే మీ సానుభూతి నాకు వ్యక్తపరచండి, అంతేగాని ఎలా చనిపోయింది చీపి అసలు నేను చూస్తానికి ఇష్టపడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దురదృష్టకరమైన సంఘటనల్ని, ఆ ఏడుపుల్ని, ఆ పెడబొబ్బల్ని అవన్నీ నేను చూస్తానికి ఇష్టపడను. నాకన్నా ఎక్కువ నష్టపోయినాడు, లేకపోతే నష్టజాతకుడు, లేకపోతే ఈ మానసికంగా గాయపడినాడు ఎవడుంటాడు? ఇప్పుడు వీళ్ళందరూ టాటూలు వేయించుకున్నారు, వాళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలి? అభిమానం అలాగే ఉండాలి. ఒకప్పుడు ఒకడు ఉన్నాడు, ఓ రాజు ఉన్నాడు, అమరేంద్ర బాహుబలి, ఆడు చనిపోయాడు. ఎలా చనిపోయాడు నీకు తెలుసా? సినిమాలో చూపించారా? ఇంకో బాహుబలి వచ్చాడు, దాన్ని వారసుడిగా పెట్టారు, అంతే. అది అలాగే ఉండాలి. అది ఎప్పటికీ ఈ కాలంలో, గతం కాలం సంగతి నాకు తెలియదు, ఈ కాలంలో కొట్టినటువంటి 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన మంది తీసుకెళ్ళిన ధీరుడు అది అలాగే
లైఫ్ స్టైల్లో బతకాలి, లైఫ్ స్టైల్లో జనాల గుండెలు అలాగే ఉండిపోవాలి. అది లైఫ్ స్టైల్లో ఒక ధీరుడు అంటే ధీరుడిగానే మిగలాలి, అంతే. నాకు ఈ చక్రవర్తి గారికి ఏదో యాక్సిడెంట్, ఇప్పుడు నా కాళ్ళు ఏంది, నా కాళ్ళు ఉంది, నేను తీసుకుని చచ్చిపోయాను, మీకు ఏం చెప్పి నేను నా బొమ్మ ఎప్పటికీ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నాకు అవయవ లోపాలు వచ్చి ఇప్పుడు నాకే జరిగింది, నాకే యాక్సిడెంట్ అయింది చెప్తూ ఊరికే ఉదాహరణ చెప్తా. ఫోటోలు కూడా పెట్టుకోండి సార్. ఇష్టం ఉండదు, నువ్వు ఎలా చూడగలుగుతావు? నువ్వు పెట్టుకునే ఫ్రేమ్లు కట్టుకుంటావా? అలాగే నా కొడుకు, ఇప్పుడు నా కుటుంబ సభ్యుడు, అది ఎవడో ధీరా అనేది నా కుటుంబ సభ్యం, అది నా కుటుంబ సభ్యుడు. నా కుటుంబంలో ఉన్న వ్యక్తికి ఆడు కాలు ఇరిగిపోయి బొయ్యికి బయటకు వచ్చేసి అది లేవలేని పరిస్థితిలో ఉంది, దాని ఫోటోలు, దాని వీడియోలు, దాని చావులు మీరు చూపిమంటారండి? అసలు ఇది ఎక్కడ విడ్డూరం? నేను మీకేం, ఇప్పుడు నా ఆనందాన్ని మీకు పంచా, అది బాగున్నప్పుడు అది కాలు ఇరిగింది, బొయ్యిలు బయటకు వచ్చినాయి, అంత క్రూరంగా జరిగింది, ఆ క్రూరాన్ని మీకు చూపిమంటారండి? అసలు ఆ క్రూరత్వాన్ని చూసి ఆనందించే వాళ్ళు మిమ్మల్ని అనాలి. ఇప్పుడు దురదృష్ట సంఘటన, దాన్ని బొయ్యికి బయటకు వచ్చింది, చిన్న వీడియో చూసి ఉంటారు, అది బయటకు వచ్చేసింది, అదే చూడలేకపోయి మరి ఇంకా మీరు ఏం చూస్తారు? దాన్ని ముందల కాళ్ళు వెనకాలు పాపం ఇబ్బందిగా ఉంది, అది లెగవలేని పరిస్థితి, పడిపోతుంది, మీరేం ఆనందిస్తారు? దాన్ని ఏమంటారు? శాడిజం అంటారు. ఇప్పుడు ఇది లెగవలేని పరిస్థితి, ఒక పక్కన బొయ్యికి బయటకు వచ్చింది, ఏం చూస్తారు మీరు? ఇప్పుడు దానికి కాలు ఇరిగింది, వెనకల నుంచి బొయ్యిలు బయటకు వచ్చినాయి, ముందు కాల్లో లెగవలేకపోతుంది, అది పడిపోతుంది, ఇరిగిన దాన్ని మీరు ఏం చూస్తారు? ఏ శాడిజాన్ని అనుభవిస్తారు మీరు చూసి? మీరేం చూస్తారు చెప్పండి? ఏం చూడలేదు. ఇప్పుడు నాకన్నా మీకు ఎవరికైనా ప్రేమ ఎక్కువ ఉంటుందా? నాకన్నా మీకు ఏమన్నా తెలుసా దాని గురించి? తెలియదు. మీరు చూశారు అంతే, ఆనందించారు. నేను దాన్ని తయారు చేశా, నేనే తయారు చేశా. ఇంక మీకేం కావాలి? ఇంక నేనేం చేసి పెట్టాలి మీకు? తెలీదు. ఇప్పుడు నేను మీకు ఆనందాన్ని పంచా, దాన్ని గొప్పతనాన్ని చాటా, అది ఏ పందానికి ఆడాలో ఏ పందానికి ఆడకూడదో నేను నియంత్రణ చేసినటువంటి వ్యక్తిని నేను. మీరైతే అన్ని పందాలు ఆడతారుగా, అది నా దగ్గర మీ దగ్గర ఉంటే పందాలన్నీ ఆడేవాళ్ళుగా. ఎన్ని పందాలు ఆడాను నేను? మిమ్మల్ని ఏ పందాలు అలరించాను, మిమ్మల్ని హీరోగా చూపించా, మిమ్మల్ని అందరినీ రంజింపజేసా, అయిపోయింది. నా కాలు ఇరిగింది, నా బిడ్డ కాలు ఇరిగింది, మీకేం చూపించాలి? నేను ఇరిగిన కాలు చూపించి ఏడిపిస్తున్నా? నేను ఆడవనా? మీతో రోజు చూసా వీడియోలు, ఏం చూపించాలి నేను? దాని కాలు ఇరిగింది, వెనక కాలు ఇరిగింది, ముందుల కాలు లేదు, ముందుల కాలుకి నీళ్ళు వేసానని చెప్తున్నా. ఇంకా మీరేం చూస్తారు? ఏం చూపించాలి మీకు? మీ సొత్తే, ఏం చూస్తారు చెప్పండి? ఏం చూస్తారు? నాకు సానుభూతి వ్యక్తం చేసినటువంటి ప్రతి ఒక్క పశుపోషకుడికి ధన్యవాదాలు. నాకు కుప్రవర్సిని ఫోన్ చేశాడు, ప్రతి వాళ్ళు చేశారు. నాకు తెలిసినటువంటి వార్త తెలిసి చేసినటువంటి ప్రతి ఫ్యాన్ ఫాలోయర్ చేశాడు. కామెంట్ చేసినటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఏదో చిన్న వాళ్ళు, అలాగే తెలియని వ్యక్తులు వాళ్ళు ఎవరు మాడుతుంటారు. వాళ్ళు ఏం చెప్పారు? నేను వాళ్ళకి జరిగింది దురదృష్ట సంఘటనకి నాకు సానుభూతి వ్యక్తం చేశారు, తప్పులేదు. నేను వాళ్ళకి అందరికీ ధన్యుణ్ణి. నా పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలకి నేను వాళ్ళకి ఇప్పుడు రుణపడి ఉంటా, అంతవరకు నేను చెప్పగలను. అందుకని నా కొడుకో లేకపోతే నా కూతురుకో, నీ అమ్మ ఆ కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి కింద మీద డొల్లుతుంటే అవి చెప్పమంటారండి? ఇది ఎక్కడ శాడిజం అన్నా? లెక్కలొస్తే పందాలు కూడా హెరాస్మెంట్. ఇప్పుడు పందాలు కొడతారు, కొట్టకుండా ఎట్టుంటారు? కొడుతున్నారు, అది క్రూరమేగా. అన్నీ మనం మాట్లాడేటువంటి ధోరణి కరెక్ట్ కాదన్న, అది తీసుకున్న లైన్ కరెక్ట్ కాదు. ఇప్పుడు అభయాంత కానీ వీరా కానీ చనిపోయింది, ఆ క్రేన్ బట్టి లేపుతుంటే ఆ కాళ్ళన్నీ ఒక దీనికి తగులుతూ ఉంటే అది చూసి ఏం ఆనందిస్తాం మనం? జరిగింది, అది దురదృష్టం, చనిపోయిందని తెలుసుకోవాలి, దాన్ని చూసి ఏం ఆనందిస్తాం? రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఆ పెట్లో ఏముందో చూపించమంటారండి? ఏముండదు. వాళ్ళ కన్న పిల్లలను భార్య పిల్లలను చూసారా? చూడాల. మరేముంది?
అది తెలిసిన అది తీసుకొచ్చిన వాళ్ళకి తెలియాలి ఏముందో, అది ఆ క్రాష్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళకి తెలియాలి ఏముందో. అటువంటి సంఘటన అది నాకు నేనేం చెప్తున్నానంటే అది నాకు ఈ సమాజానికి రిటైర్మెంట్ చేసి సగ్గా ఇంట్లో పడుకుని తినడానికి నాకు టైం ఇవ్వలేదు, నాకు స్కోప్ ఇవ్వలేదు, అంతే. మీ సలహాలు ఇచ్చే కోర్ కమిటీలో చాలా చిన్న చిన్న పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారు, ఆ పిల్లల సలహాలు తీసుకొని అంటే నీకు ఒకటి అవి కూడా చెప్తున్నా, పాటిస్తున్నారు. ఎందుకు అతను పెద్ద డాక్టర్ రికమెండ్ చేసింది కాదని నేను అనేది ఒకటి చెప్తాను. నాకు చిన్న విషయం తెలిసింది సార్ చెప్పండి. ఒక పెద్ద డాక్టర్ రికమెండ్ చేశారు ఫలాన్ని, అది కాదని చిన్న పిల్లోడు ఇంటర్మీడియట్ చదివే పిల్లోడు వచ్చి అంకుల్ ఇది చేయమంటే అది ఎందుకు చేశారు? ఇప్పుడు నీకు అంత ముందర ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పా, నాకు నా కూతురుతో పాటు ఒక డాక్టర్ ఉండేవాడు అని. వాడు ఊరికే ఇంట్రెస్ట్గా వచ్చేవాడు, వాడిని ఎంటర్టైన్ చేస్తే వాడు ఇప్పుడు పీజీకి వచ్చాడు. వాడు ఇప్పుడు రంగంలో ఉన్నటువంటి ఈ ఎద్దులన్నింటినీ అనలైజ్ చేసే పరిస్థితికి వచ్చాడు. అలాగే నాకు కూతురు చదివేటువంటి హాస్పిటల్లో డాక్టర్, అది కాలేజీలో ఆయన హెచ్ఓడి డిపార్ట్మెంట్లో ఉంటారు డాక్టర్ గారు కొడుకు ఇంకో డాక్టర్ ఉన్నాడు, ప్రణవ్ అనే బుడ్డోడు. అది ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడికి వచ్చేవాడు, అది ఇంటర్ చదివేటప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారితో పాటు పశువుల పట్ల ఉన్న ప్రేమతో వచ్చేవాడు. వాడు ఎక్కడెక్కడ వీడియోస్ అన్నీ కూడా నాకు పెడుతుంటాడు. ఇప్పుడు ఆ టైంలో కూడా ఇలా జరిగిందని చెప్తే దాన్ని అక్కడ వరకు కట్ చేసి దాన్ని ఏదో ఆ టెర్మినాలజీ కూడా చెప్పారు, సమ్ డ్రాఫ్టింగ్, నాకు ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. దానికి కృత్రిమ కాల్ చేసేటువంటి పరికరాలు యంత్రాలు పలానా చోట ఉన్నాయి ఎక్కడో విదేశాల్లో. కాకపోతే అక్కడి నుంచి వచ్చేంత వరకు ఈ స్టెరైల్గా ఉండాలి, ఇవన్నిటినీ చేయటం అవ్వదు అనేటువంటి పరిస్థితులు కూడా చెప్పినటువంటి వ్యక్తిత్వం. ఇప్పుడు వాడు చిన్న వయసు, ప్రణవ్ అని మా డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి, ఐ థింక్ 8-9 years దగ్గర నుంచి వచ్చా ఉండేవాడు. వాడికి ప్యాషన్, ఎద్దులంటే ప్యాషన్. వాడు ఈ డ్రగ్ వాడితే బేసికల్గా మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు మెడిసిన్. ఈ డ్రగ్ వాడితే ఇది అవుద్ది, ఈ డ్రగ్ వాడితే అది అవుద్ది అని చెప్తూ ఉంటాడు. వింటూ ఉంటాం, తీసుకుంటూ ఉంటాం. ఆడిచ్చిన డ్రగ్స్ ఏమైనా తెప్పించి వాడుతూ ఉంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని మీరు ఒక వ్యక్తిని ఆడి వయసుని బట్టి మీరు అంచనా వేయటం అనేది కరెక్ట్ కాదు. నా దగ్గర అందరు పిల్లలే ఉంటారు, ది సూపర్ మోస్ట్ సీనియర్ మోస్ట్ వాళ్ళు ఎవరు నా దగ్గరే ఉంటారు, అంత స్మాల్ కిడ్సే ఉంటారు. పనిచేసే యంత్రాంగం నుంచి చూసే వాళ్ళ వరకు, సెలక్షన్ వరకు అంతా యంగ్. మన ఈ మధ్య సుబ్బారాయుడు కూడా ఒక మాట అన్నాయి, పిల్లల చేత నడిపిస్తుంది అయ్యా యంత్రాంగాన్ని, మేము బయటికి రావట్లేదా. ఇప్పుడు సుబ్బారాయుడు నాతోటాడు, సుబ్బారాయుడు వాళ్ళ అబ్బాయి లైన్లోకి వచ్చాడు. సుబ్బారాయుడు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు నాకున్నటువంటి ఆడు రామనాథం నా కొడుకు, వాళ్ళ అబ్బాయిని ప్రపంచానికి పరిచయం చేసింది సుబ్బారాయుడు గారు, మా అన్నయ్యనే పరిచయం చేశాను. కానీ సుబ్బారాయుడు కొడుకు నాకు రామనాథం గారు నా కొడుకు అంట, అది నా కొడుకునే పరిచయం. కొడుకు వచ్చిన తర్వాత తండ్రి పెద్ద లైన్లోకి రావడం పెద్ద గుర్తుండదు ఎవరికి. అదే అన్నాడు, ఇప్పుడు మావాడు సీనియరా నేను సీనియరా, మావాడు మాటలు వింటారు. అంటే సీనియారిటీ అనేదన్నా అప్గ్రేడెడ్ వర్షన్లో ఉండాలి. ఇప్పుడు ఐఫోన్ ఉంది, లేకపోతే ఎఫోన్స్ ఉన్నాయి, అప్గ్రేడెడ్ వర్షన్ ఎందుకు వాడతాం? ఓల్డ్ రకం అయిపోయింది, అప్గ్రేడెడ్ కోసం వెళ్ళిపోవటమే. వీ నీడ్ టు మూవ్ ఆన్, అంతే. అంతేగాని ఒకళ్ళకి కొత్త తరానికి అవకాశం ఇస్తేనే వాళ్ళకి ఉన్నటువంటి టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు. 24 గంటల పాత వైద్యుడితేనే ఎలా? కొత్త డాక్టర్లు ఎప్పుడు అవకాశం? కొత్త డాక్టర్లు వస్తే పాత డాక్టర్లతో పాటు పోటీ పడి వాళ్ళకన్నా మెరుగైన వైద్యాన్ని అందించగలిగే పరిస్థితి. ఇప్పుడు సుబ్బారాయుడు వాళ్ళ అబ్బాయి పెద్ద ఏపీ గేడ్ అనుకుంటాడు, ఆడేం బేకాలి, ఆడు ఒక మామూలు ఇంజనీర్ వచ్చి ఆడు ఇప్పుడు గర్భసంచిలో పరీక్షలు చేసి అది సూడిదా పాడిదా చెప్పగలిగే జ్ఞానం వాడి దగ్గర ఉంది ఏంటి. దాంట్లో ఇన్సెమినేషన్ చేయగలిగే ఇది ఉంది. ఆడి డాక్టర్ కాదే, ఆడు ఎలా చేయగలుగుతున్నాడు? ఆడు కనీసం వెటనరీ ఇది కూడా కాదు, ఎందుకు చేయగలుగుతున్నాడు? ఆడి ప్రేమ, ప్యాషన్, ఆ ప్యాషన్ నేను డ్రైవ్ చేస్తుంది, కసి, అంతే. ఆ కసి ఉన్న వాళ్ళందరూ నా దగ్గర ఉన్నారు, అందుకనే నేను సక్సెస్ఫుల్. నా పని చాలా సులభంగా అవుతానికి కారణం నా యంత్రాంగం. ఎర్రరెడ్డి గారు ఉన్నాడు, అన్ని తయారు చేసినాడే, నేను చేసిన బొమ్మే కాదా? మరి నిలబడలేకపోయారా? తీసుకెళ్ళారు, వాడుకున్నారు అందరూ, మరి నిలబెట్టుకోలేకపోయారా? అంతే. వాడి మైండ్ సెట్ ఏంటో నాకేం కావాలో వాడికి ఏం కావాలో కొన్ని అవగాహన ఉంటాయి.
నాగిరెడ్డి ఉన్నాడు, అలాగే ఉంటారు. ఆ నాగిరెడ్డి ఎక్కడికి వెళ్ళాడు, ఉంటాడు. జీవితకాలం పని చేసి కోటిరెడ్డి ఉంటాడు, ఇప్పటికీ వస్తారు. అందరూ ఉంటారు. కోటిరెడ్డి వస్తూ ఉంటాడు, కోటిరెడ్డి కూడా వాళ్ళకి నాతోనే ఉంటాడు. నేను కోటిరెడ్డి కాలం చేసినంత వరకు ఉంటారు. రవి ఉన్నాడు తెనాల నుంచి, వాళ్ళ పిల్లలకి ఏమైనా అవసరం నాకు ఫోన్ చేస్తుంటాడు. ఆ కాలానికి వాళ్ళు, ఈ కాలానికి వీళ్ళు, కాలాన్ని బట్టి నడుచుకుంటూ వెళ్ళాలి మనం కూడా. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నాకంటే సెపరేట్గా పెద్ద ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం లేవన్నా. ఐ వాజ్ ఆక్యుపైడ్ నౌ ఇన్ పాలిటిక్స్. బాస్ నన్ను పిలిచాడు, గో అండ్ వర్క్ అన్నాడు, వర్క్ చేశాను. ఇప్పుడు హాలిడే పీరియడ్ తీసుకున్నాను. ఈ బుల్స్ అంటావా, ఐ విల్ కమ్ బ్యాక్. షూర్, అంటే నో డౌట్. నేను అసలు వీళ్ళే వెళ్ళిపోవడం అంటే నా ప్రాణం పోయిన తర్వాత పోతా. దాంట్లో అంతవరకు నాకున్న అభిమానుల్ని అలరిస్తా. నీ యంత్రాంగం సహకరించినంత. ఇప్పుడు వీరారెడ్డి సైడ్ డ్రైవరు, వీరారెడ్డి డ్రైవరు ఇప్పుడు, లేకపోతే మిగతా వాళ్ళందరూ సైడ్ డ్రైవర్లు డ్రైవర్లు ఇప్పుడు మా దగ్గర. వీళ్ళ దగ్గర ఓపిక లేక కాళ్ళు చెప్పులన్నీ అరిగిపోయి వీళ్ళు కూడా రిటైర్మెంట్ ప్రకటించుకునే దశ వచ్చిన తర్వాత నా వయసు కూడా ముసలి వయసు వచ్చేసి నేను కూడా వెళ్తే ఆగలేను అనుకున్న రోజు రిటైర్ అవుతా. నేను అనుకుంటాను బహుశా ఇంకా నా వయసు 49, నేను ఇంకా బహుశా ఇంకో 10 ఏళ్ళు ఉంటాను అనుకుంటాను. 10 ఏళ్ళు, 25 ఏళ్ళు పూర్తి చేసుకుని పోతా. 13 అయింది, ఇంకో 12 ఏళ్ళు ఉంటాను అనుకుంటున్నాను. ఉండగలిగితే కండిషన్ అప్లై అండు. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్లే, మన కంపెనీకి సంబంధించి కాదు. జనరల్గా ఇప్పుడు ఏంటంటే క్వాలిటీ ఆఫ్ బ్రీడ్ అనేది లేదు మన దగ్గర. అసలు ఎందుకు కారణం ఏంది? సెమెన్ మంచి సెమెన్ లేకపోతే గవర్నమెంట్ సహకరించక? అలా ఏం లేదన్నా. ఇప్పుడు అసలు నీకు పశువులు కొరత ఏర్పడిన మాట యథార్థం. ఎందుకని? వ్యవసాయం ఉపయోగపడే పరిస్థితులు వాళ్ళ పశువులు లేవు. పశువులను ఉపయోగించుకుని కేవలం వ్యవసాయానికి వాడేటువంటి పరిస్థితుల్లో లేరు. మీ పల్నాడు ఏరియా ఉండేది, గుంటూరు జిల్లాలో వాళ్ళ పరిస్థితులు లేవు. నీకు రాయలసీమ ప్రాంతంలో కర్నూలు ఆ టైపు దోళ్ళ పెంచి వ్యవసాయం చేసేటువంటి నేపథ్యాలు తప్పితే మీకు రాను దోళ్ళని సాకి పైకి తీసుకొచ్చి చేయాలనేటువంటి పరిస్థితుల్లో రాను యాంత్రీకరణ అయిపోయిన తర్వాత తగ్గిపోయింది. మీకు ఇదివరకు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఉండేవి. అక్కడ కూడా భూమి విలువలు వాళ్ళన్నీ పెరిగిపోయిన తర్వాత, మనిషి ఆధునీకరణ ప్రపంచంలో అయిపోయిన తర్వాత రైతు కొడుకు రైతు అవ్వాలని కోరుకుంటా. రైతు ఆడు కూడా ఎక్కడ వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటున్నాడు. ఇంక ఈ వ్యవస్థ ఎలా పెరుగుద్ది? అది దీనికి ప్రాబ్లం అది. అంతేగాని మేలుజాతి పశువులు ఉన్నాయి, మేలుజాతి పశువులు పుడుతున్నాయి, బ్రీడ్ డెవలప్మెంట్ బాగానే ఉంది. కానీ పశువుని పోషించేటువంటి పోషకులు లేరు, అది తక్కువైపోయింది. ఇప్పుడు ఈ పంది పెద్దలు ఉన్నాయంటే కేవలం ఈ పందాలకు వాడతారు, లేకపోతే పూటీలకో లేకపోతే ఈటుకో వాడుతున్నారు కాబట్టి ఈ ఉండి. ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకుంటే మా ప్రాంతంలో కేసీబీ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, 700 ఎడ్ల జతలు ఉంది. అటువంటి నుంచి అసలు ప్లాంటే మూసేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు సుమారుగా 100-150 జతలు ఉండుంటాయి. 100 కూడా ఉండేమనుకున్నాం బహుశా. నేను ఎక్కువ ఈ గన్నవరం ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువగా ఉండేయంట పశువులు కూడా. అవన్నీ రాను ఈ పశువులు మేపడం భారం అయిపోయిన తరుణంలో పశు సంపద అంతరించుకుంటాం. పందిగాళ్ళు కూడా ఎక్కువగా ఉండేవాళ్ళు అంట ఇక్కడ ఈ ఏరియాలో. ఇప్పుడు లేరు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు 8 రూపాయలు 9 రూపాయలు ఓలోలో. ఇవాళ మొన్న మధ్య దాకా 80-90, ఇప్పుడు 60-64, 65 అంతకు వచ్చింది. ఒక సామాన్య రైతు 1000 రూపాయలు ఒక పశువుకి మేపుదానికి ఖర్చు పెట్టి మళ్ళీ ఇంకో 1000 రూపాయలు వీళ్ళందరినీ ప్రాక్టీస్ చేయించడానికి ఒక బేటా వేస్తే 5000 ఖర్చు అవుతుంది. ఇవాళ వారానికి ఎంత? 2 బేటాలు 10,000, నెలకి ఎంత? 40-50,000. ఈ 50,000 రూపాయలు వీడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చే జీతం ఈ బేటాలు వేయడానికి ఖర్చు అవుతుంది, మేపటానికి కాక. వీడికి వచ్చేది ఏంటి? ఇప్పుడు అయ్యో 30,000, రోజు 1000, రెండు పశువులు మేపితే 30,000, ఈ ఒక 40,000, 70,000, నెలకు 1,00,000 అయిపోతుంది జాత ఉంటే. ఏం మేపుతాడు రైతు? అందుకని పశుపోషణ అనేది భారం అయిపోయింది. అంటే రేటు కూడా కంట్రోలబిలిటీలో ఉండాలంటారు. దీంతో కొంతమంది వస్తూ ఉంటారు నయా జమీందారులు. ఇప్పుడు ఎస్ఎస్ బుల్స్, సజ్జా లాంటి నయా జమీందారులు వస్తారు. ఇప్పుడు వాళ్ళు
బేసిక్గా కింద నుంచి వచ్చినా కూడా నయా జమీందారులు కొత్తగా రియల్ ఎస్టేట్లు అట్లు ఇట్లు నాలుగు సంపాదించుకోగానే పరిగెత్తుకొస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఈ పశువు విలువ తెలియకుండా ఒక పశువుని 80 లక్షలకి ₹1,00,00,000 కొనేస్తారు. ఓకే, ఇప్పుడు వీడు కొన్నటువంటి పశువుని గతంలో ఏదో ఒక రైతు దాటి ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణ చక్రవర్తో లేకపోతే ఆర్కేనో లేకపోతే మీరో లేకపోతే పిఆర్ఓ ఎప్పుడోసారి కొట్టుంటారు, వాళ్ళు భూపాలు ఎవడోవాడు కొట్టుంటాడు. ఆ పశువుని వీళ్ళని వెళ్ళి ఈ పశువుని అడిగామనుకో, ఇప్పుడు భూపాల్ ఏం చెప్తాడు, ఆ పశువుని 80 లక్షలు చెప్పిన నాది కూడా కోటి అంటాడు, నేను అప్పుడు కోటి అంటాడు. వీడి కోటి పెట్టి ఎప్పుడు కొనాలి? ₹1,00,00,000 పెట్టి పశువుని కొనడం వద్దా? అలా అంటే నేను అన్ని ఉదాహరణ చెప్తున్నా. ఇవన్నీ ఏంటంటే కాలక్రమే ఆర్టిఫిషియల్ హైప్, లేనటువంటి కొరతని ఉన్నట్లుగా సృష్టించి కృత్రిమమైనటువంటి ఈ కొరతని ఏర్పాటు చేశారు ఈ నయా జమీందారులు. ఒరిజినల్గా ఉన్న వాళ్ళు ఎవరు అంతంత రేట్లు పెట్టి కొనరు. 10-15 లక్షలు పెట్టి కొనరు, బాగా కొన్నట్టు మంచి పశువు కొన్నారు. ఇప్పటికీ 5-6 లక్షలకి ఎత్తుకుతా ఉంటారు మీరు. ఇవాళ ఇప్పుడు నేను 5-6 లక్షలు పెట్టి పశువుని కొనకపోతే ఈ రోజు పోషణ కార్యక్రమం, వీళ్ళు వచ్చి పనిచేసే యంత్రాంగానికి ఇచ్చే డబ్బులు, లేకపోతే ఇవన్నీ లెక్కేసుకుంటే మీకేం మిగలవన్నా. మనం బతకం ఎక్కువ కాలం. ఓకే, వాళ్ళు 2 కోట్లు లేకపోతే 1.5 కోటి పెట్టి అంటున్నారు. మీరు అంత వెచ్చించి ఎన్ని కొనలా, ఎన్ని బయట పంపించేశారు ఈ 1 year లో? నేను చెప్పేది కూడా అదే. నేను కోట్లో కూడా అడుగు పెట్టకుండా చేశారు. ఇప్పుడు ఒక 16 లక్షలు పెట్టి కొన్నాం, ఇది థర్డ్ సెటిల్ అని అమ్మేశాం. నేను మళ్ళీ దుబ్బందాన్ని కొన్నా. నేను అప్పుడు 25 లక్షలు పెట్టి కొన్నా. నేను 17-18 లక్షలకి పైచీలకు నేనే పిలిచి ఆయనకి చంద్ర గారు పంపించాను. నేను 2 సంవత్సరాలు నా దగ్గర ఉంది, కొన్ని పందేళ్ళు ఆడింది. సరే అడిగా నేను తీసేయాలనుకున్నాను కాబట్టి నాకు ఇష్టమైన రేటుకి ఇచ్చేసాను. 18 లక్షలకి ఇచ్చాను. జీకే రేటు నేను కొనుక్కున్నాను. మళ్ళీ ఆడి దగ్గర కొన్నప్పుడు 15 లక్షలు కొన్నా. నా తమ్ముడు ఆజాద్ అడిగాడు, అన్న నాకు కావాలి తగ్గించిస్తాను. సరే నాకు 13 లక్షలు ఇచ్చారు. 2-3 లక్షల వ్యత్యాసంలో ఇవ్వటం చేయటం పెద్ద నీకేమి తేడా అనిపించదు. సావాసాల్లో నీకు నాకున్న పరిచయాల్లో తగ్గించవచ్చు, ఎక్కువ అదేమి కొలబద్దు కాదు కదా. అదే ఈ వాళ్ళు 1-2కే అడ్డు పెట్టారు. మీరు ఎన్ని పశువులు ఇప్పుడు బుడ్డదాన్ని తీసి బుడ్డారెడ్డిపల్లి ఆడకుండా పంపించారుగా. అంటే బుడ్డారెడ్డిపల్లి అదే నేను చెప్పాను, సినిమాలు తీస్తా కొన్ని తక్కువ లో బడ్జెట్ సినిమాలు తీద్దాం. ఒకటి అటర్ ఫ్లాప్ వద్ది. అటర్ ఫ్లాప్ అయినప్పుడు 2 లక్షలు అంత పోయినాయి. దాంట్లో 4.5-4.70 కొన్నాను, 2 లక్షలకి అమ్మేసాను. దాంట్లో 2.5 లక్షలు పోతాయి, పోకుండా ఎట్టుంటే. నేను చెప్పేది ఇందాక కూడా మీకు మీ కాంటెక్స్ట్లో మీకు ఏం చెప్పానంటే, ఆ పెయిన్ నాకు తెలుసు, ఆ బాధ నాకు తెలుసు, మీకు తెలీదు. నేను బాధలు పడి నా కష్టానంతా బాధనంతా నాలోనే దిగమింగుకుంటున్నా. మీకు ఓన్లీ నా నవ్వు ఫేసే చూపిస్తున్నా. మీరు ఆనందించండి. నా దుఃఖాన్ని చూస్తానంటే అన్నీ చూపిస్తా, మీరు అన్నీ చూడలేరు. వద్దంటున్నా. అందుకనే అంది ఇందాక కాంటెక్స్ట్లో కూడా మీకు అదే చెప్పాను. ప్రతి మనిషికి ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖాన్ని ఎందుకు చూపిను. ఎందుకని కాదనుకున్న తర్వాత కనీసం ఒక రోజు కూడా ఉంచరు దొడ్లో. ఇప్పుడు అంటే మనకి అది సెట్ అవ్వదు అనిపించిన తర్వాత దానికి రోజు ఖర్చు పెట్టే డబ్బులు దండగా, ఇది పనికిరాదు అని చెప్పి సమాజానికి తెలిసిన తర్వాత నీ దగ్గర కూడా కొండవు. 2 months ట్యూన్ చేస్తే ఏమన్నా పని చేస్తామా. ఇప్పుడు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ చేస్తే ప్రిలిమినరీస్ రాస్తావు. ప్రిలిమినరీస్లో పాస్ అయిన మెయిన్ ఎగ్జామ్లో ఏం కొడతాం? అర్థమైందా? ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్, ఇది ప్రిలిమినరీస్లోనే పాస్ అవట్లా. ఇంకా పాస్ అయినప్పుడు మెయిన్ ఎగ్జామ్ తీసుకెళ్ళేందుకు ఉన్న పొరుగు పోగొట్టుకున్నాం, తీసేయటం. అంతేగాని ప్రిలిమినరీస్లో పాస్ అయితేనే మెయిన్ ఎగ్జామ్కి వెళ్తాను. నేను ఇక్కడ ఆల్రెడీ లోడ్ బండ్లు చూస్తా. నాకు ఒక బెంచ్ మార్క్ ఉంటుంది, ఇన్ని బార్లు అయితే నా 10 దొరకవచ్చు అని ట్రై చేయొచ్చు. అసలు ఆ పరిస్థితులు ఇక్కడే ఫెయిల్యూర్ అనుకో, అక్కడికి వెళ్ళేందుకు దండగా. అది పోల్ తీసుకొచ్చారు, కనీసం అది బ్యాటర్ మొహం కూడా సరిగ్గా చూడలేదు. చెప్పేది అదే. ఇప్పుడు నాకు నర్సరావు మంచి సావస్గాడు ఉన్నాడు, వాడు చెప్పాడు, అన్న ఇదేదో బాగుందని ట్రైల్ చేసాం. అది అసలు ఇక్కడే పని చేయలే, తీసాం. వాడు చెప్పిన దానికి జరిగిన దానికి అసలు పొంతం లేదు. అవన్నీ నా మీద వేసుకుంటా కదా. నేను ఎవడన్నా పలానావాడు చేశాడు నేను చెప్పాను ఏంటి? బయట వాళ్ళు అన్న ప్రకారం మీరు కూడా చేస్తున్నారు అంటే ఇది కాదనుకుంటే ఆ రోజు ఒకరోజు ఒళ్ళు కూడా దండగే కదన్నా. ఏం చేయాలి ఇప్పుడు? నేను పసుపు గోశాల మెయింటైన్ చేయాలా?
కదన్నా, నేను ఈ పశువు పని చేయలేదు, నేనేమి నాదంతా కమర్షియల్ స్కేల్లో జరుగుద్ది. ఓకే, నేనేం రైతుని కాదు, నేను ఆడితే వ్యవసాయం చేసే పరిస్థితి నాది కాదు. కట్టేసి మేపాలి, లేదంటే బేటాకి వెళ్ళాలి. మీకు చూస్తూనే ఉన్నారు కదా, లేకపోతే టైర్లు కట్టాలి. అంతకుమించి పశువులతో నేనేం చేస్తా ఇక్కడ? వ్యవసాయం సేద్యం చేసే పరిస్థితి నాది కాదు. ఓకే, మరి అట్లా ఏం చేయాలి నేను? వాటి కేవలం వాటిని పోషించేది బండాలు తోలడానికే. మరి అటువంటి పరిస్థితి పనికిరాని వాటిని ఏం చేస్తాం? ఎవడో పూటీకో వ్యవసాయానికి ఇచ్చేది. ఆ ప్రక్రియలో కొన్ని డబ్బులు పోతాయి, మనం భరించాలి, తప్పదు. లక్షలు లాస్ అయినా పర్వాలా, ఒకరోజు ఉలవలు మాత్రం పెట్టిన. ఉలవలు పెడతాం కదా, టైం వేస్ట్ కదా, శ్రమ దండగా. ఇప్పుడు అన్నిటికన్నా విలువైంది వాళ్ళ శ్రమ. శ్రమ చాలా ఖరీదైంది, వాళ్ళు చాలా ఖరీదైంది. డబ్బులు లేవుంది, డబ్బులు సంపాదించవచ్చు, లేదా నా దగ్గర డబ్బులు లేకపోతే నోట్లు రాస్తే ఎవడో దగ్గర డబ్బులు తెస్తా. అది పెద్ద సబ్జెక్ట్ కాదు, అసలు అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు. డబ్బులు అనేది పెద్ద ప్రాబ్లం కాదు. వీటిని బయట కట్టేయాలి, లోపల కట్టేయాలి, వీటిని రోజు పోషించాలి. ఎవడో ఒకటి శ్రమ కావాలి. ఏమి చేయనట్టు అంటే వాడికి శ్రమ చేసి ఎవడు పని చేస్తాడు చెప్పు, నువ్వు చెప్పు. ఇక్కడ పనిచేసే ప్రతి యంత్రాంగంలో ఉన్న ప్రతి వాడికి కూడా మా ఎద్దు అనుకుంటాడు. మా ఎద్దు కొట్టింది, మా ఎద్దు తోలింది, మా ఎద్దు వస్తుంది అనే ఆ భావన నేను వాళ్ళలో కలిగించలేకపోతే నా వ్యవస్థ నడవదు ఇంకా. అందుకే ఉంచరా సమస్య లేదు దాంట్లో. ఇప్పుడు తోలేవాడికి ఇష్టం ఉండదు, సాకేవాడికి ఇష్టం ఉండదు, వీళ్ళందరూ లేకుండా చక్రవర్తి గారు ఉండడు. ఆఖరికి ఇక్కడ తాడు తీసేవాడికి కూడా ఇష్టం, ఇక్కడ కట్టేసి దాన పెట్టేవాడికి కూడా ఇష్టం ఉండట్లేదు. అది తోలన్నటువంటి ఎద్దు అంటే వాడికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్న ఎద్దుని అపరూపంగా చూస్తారు. ఆ అపరూపంగా ఉన్న ఎద్దులు మాత్రమే ఇక్కడ ఉంటాయి, అంతే. అంటే అవి పనికి రావా అని కాదు, వెళ్తే మా వాళ్ళకి 1, 2, 3 కావాలి. అవి రానటువంటి ఎద్దుల్ని వీళ్ళు మేపుతానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళకి ఇష్టం లేని యంత్రాంగం నాకు ఇష్టం ఉండదు, అందుకని ఉండవు. నేను ఒక్కడనే వెదవను కాదు, నా దగ్గర ఉన్న యంత్రాంగం అంతా అంతే. మద్దిరెడ్డి గారి సేవలు ఎలా ఉంది? వాడు వచ్చి దాదాపు 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు పైచీలకి నేను రాయాల్సింది. కేవలం ఆ కుర్రాడు ప్యాషన్, కంపెనీ పట్ల ఉన్నటువంటి ప్రేమ, కంపెనీ అంటే రాకముందులో ఉన్నటువంటి ప్యాషన్ వాడి. కంపెనీ అంటే డీవీఆర్లో ఉండాలి, చేయాలి అని వచ్చాడు. అలాగే అంటే వాడు కూడా మా కుటుంబ సభ్యులు అంటేనే వాడు కూడా మా సాంబయ్యతో పాటు నాకు వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే ఆయన కూడా జాగ్రత్త చూసుకుంటాం. కొన్ని పందాల్లో తను ఏదైతే చెప్పాడో పళ్ళు పోకుండా అదే జరిగింది. నేను తనతో కొంచెం ఎక్కువ ర్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇది ఇలా జరిగింది, ఇది ఇట్లా జరిగితే సేమ్ డిటో అదే. వాడికి అవగాహన ఉంది. ఇప్పుడు వాడు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్డ్ ఫెలో ఏం కాదు. వాడు అంతకు ముందర జనరల్గా ఏదో పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసేవాడు. ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల ఉద్యోగం పోగొట్టుకున్నాడు. సరే ఇక్కడ ఉంటే ఏదో ఆడ కుటుంబ సభ్యులాగానే ఉంటాడు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఏం కావాలంటే అది వాడుకుంటాడు. అడిగేం పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కాదు. వాళ్ళ భార్య పిల్లలు కూడా ఇక్కడే వర్క్ చేస్తారు, భార్య కూడా. చిన్న వయసాడు, వాడి ప్యాషన్. వాడు చూడగా ఏది ఎలా చేయాలి, ఎలా చెందాలి, ఏం చేయాలి, వాళ్ళందరితో టచ్లో ఉంటాడు. అందరు యూట్యూబర్తో టచ్లో ఉంటాడు, ఎడ్లు పందిగాలతో టచ్లో ఉంటాడు. అక్కడ అసలు వీడికి సమాచారం సాయంకాలానికి ప్రపంచం ఏం జరిగింది, ఏది ఎక్కడ ఉందో అది కావాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి శ్రావణ్ గడ్ అవ్వచ్చు, లేకపోతే ప్రణవ్ అవ్వచ్చు, లేకపోతే మోహిత్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు, సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు అసలు ఏది జరిగినా కూడా 2 వీడియోలు పంపిస్తారు నాకు ఈ ఎద్దు అక్కడ ఉంది, ఆ ఎద్దు ఇక్కడ లేదనేటువంటి నేను అసలు ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. నా దగ్గర ఉన్న యంత్రాంగం అట, ఆ బేస్ నాకు ఉంది కాబట్టి నా పని చాలా సునాయాసంగా అవుతుంది. అది ఆ బేస్ని ఏర్పాటు చేసుకునేంత వరకు ఇబ్బంది పడ్డా. ఆ బేస్ నాకు ఉంది, ఎవరి దొడ్లో ఏం జరుగుతుంది వీడియోలతో సహా నా దగ్గర ఉంటుంది. ప్రసాద్ ఎలాగో 2023లో ప్రతి ఒక్క కంపెనీ ప్రతి ఒక్క బేటా తెచ్చుకో. అదే పర్టికులర్ పేరైతే చెప్పను, ఏం జరుగుతుంది, ఏంది ఎవడు ఎక్కడ ఎద్దుని ఎక్కడ ముళ్ళు పెట్టి పొడిచిండు, లేకపోతే ఆ మచ్చ ఎందుకు వచ్చింది, ఏ పందెంలో మచ్చ వచ్చింది, లేకపోతే ఎప్పుడు బేటేస్తుంది మచ్చ, ప్రతిదీ ఉంటుంది. ఇప్పుడు నేను దీర్ఘకాలికంగా ఎక్కువ కాలం ఉన్నా, ఎక్కువ కాలం ఫస్ట్లు సెకండ్లు చవి చూసా. నేను అందరికీ ప్రధానమైన పోషకులందరికీ పోటీదారుడిగా నిలిచా. సహజసిద్ధంగానే వాళ్ళందరికీ నా మీద కోపం ఉంటుంది. తప్పు కాదు, ఉండాలి, లేకపోతే వాళ్ళు మేపలేరు. ఇటువంటి తరుణంలో ఒకడి మీద ఒకడు వ్యక్తిగతమైన కక్షలు పెంచుకుంటారు.
పెంచుకుంటారు, ఎవడైనా పెంచుకుంటాడు. పెంచుకోలేదంటే ఆడు మనిషి కాదు. అర్థమవుతుందా? నా చక్రవర్తి మీద నాకు కసి లేదు, వాడి మీద నాకు కోపం లేదంటే అది మనిషి కాదు. ఆడు ఎవరికైనా ఉంటుంది. అంటే నేను గెలవాలని నేను అనుకోవాలి, ఆర్కే గెలవాలని ఆర్కే అనుకోవాలి, పిఆర్ఎల్ నేను గెలవాలనుకోవాలి, జనరల్గా వాళ్ళు అనుకోవాలి. పోటీదారుడుగా ఉన్నప్పుడు నేను పిఆర్ఎల్ మీదనే ఉంటాను, అలాగే ఉంటాను. అయిపోయిన తర్వాత ఆడు కొడితే కంగ్రాట్స్, ఇప్పుడు కూడా కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇప్పుడుకేం చెప్తా, పిఆర్ఎల్కి ఫోన్ చేసి నేను కంగ్రాట్స్ తమ్ముడు బాధోని అంటాను. కానీ పోటీ పడేటప్పుడు పోటీ పడతా, దాంట్లో మళ్ళా రాజీ లేదు. అంటే గత పశుపోషకులు అంటే ప్రస్తుతానికి పందాలు అయితే ఆడలేదు, కాకపోతే ఏదో ఏదో టైంలో ఈ రంగానికి అయితే వస్తారు. వెన్ను చూపిన వీరుడు ఎవరు? అంటే శత్రువుని శత్రువుగా చూసి కొట్టడమా, కొట్టించుకోవటమా? నేను ఎక్కువ కాలం, దీర్ఘకాలం నుంచి ఎక్కువ కాలం నుంచి ఉన్న వాళ్ళలో చంద్రవాడు అక్కడ కనపడ్డాడు. ఇంకా ఈ రంగంలో నుంచి అతను కాలం చేసే వరకు బహుశా నేను అనుకుంటాం వెనుదిరిగి ఇంటికి వెళ్ళడం. వాళ్ళ దామోదర్ రెడ్డి గారితో మంచి ఫైట్ ఇచ్చాడు. తర్వాత అంటే అమ్ముకుంటాం, ఏదైనా మంచి సందర్భంలో రేట్ వస్తే అమ్ముతాడు. నాకు ఫోన్ చేశాడు, నేను అది కూడా చెప్పా, ఈ రంగం బతుకున్నంతకాలం నీ పేరు చిరస్థాయిగా ఉంటుంది, నువ్వు కొట్టినా కొట్టకపోయినా. పలానా చంద్ర ఎద్దు పలా సజ్జావాళ్ళు 80 లక్షలు కొన్నారు, రాసుకో. ఈ 80 లక్షలు దాటి కొనే మగాడు కొనే మగాడు అమ్మగలిగే మగాళ్ళు కూడా ఇంక ఉండరు. కొలగలిగిన మగాడు సజ్జా ఒకడే, అమ్మగలిగిన మగాడు చంద్ర ఒకడే, మిగతా ఎవడో ఉండరు. ఇంకా చూసుకో కావాలంటే. ఆ ఫ్యాక్టరీలో కాదు సార్ పోటీ, అంటే కొట్టవా కొట్టించుకోండి అంటే శత్రువుగా చూస్తున్నాను. ఇప్పుడు అందరూ పశుపోషకులు అందరితో మాట్లాడుకుంటారు. నేను ఈ సందర్భంగా రైతు వారి వ్యవస్థగా ఉండి శత్రువుని ఎప్పుడు అనే దారంలో ఉండేవాడు మంచివాడు కాకపోతే, బట్ రాజకీయం నాకు నచ్చేవాడు కేసీఆర్ శ్రీనివాడు. వాడు దొంగ దెబ్బలు అయితే ఉండవు, అట్లాంటివి ఉండవాడు. డైరెక్ట్ ఫైట్. అతను కుదిరితే మాట్లాడుకుంటాడు. అదే నాకన్నా చిన్నాడు కాబట్టి వాడు వీడు అన్నా కానీ శత్రువులతో రాజీ పడదాం అనే స్వభావం అతనికి ఉండదు. పోరాటం చేయాలనే తత్వం ఉంటుంది. శత్రువుని శత్రువుగానే భావిస్తాడు. పొద్దున్న లోపల ఒకటి పెట్టుకుని మాట్లాడదాం, కలిసి తిరుగుదాం అనేటువంటి స్వభావం బహుశా. అంటే ఇప్పుడు నాకు అతనికి మాటలు ఉండవు కానీ, బట్ నాతో అతను ఎక్కువ కాలం మా ఇంటికి వచ్చి ప్రయాణం చేసేవాడు. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న వాళ్ళు అలాంటి మనస్తత్వం వల్ల. ఇప్పుడు నీకు ఒకటి చెప్తా, ఇంకా ఈ కాలంలో పిఆర్ఎల్ చాలా తెలియగలరు. ఎంతో కొంత ఉన్నాళ్ళలో ఆయనకు పార్టీ పిచ్చి తప్పితే అవసరం తెలియని బోలా శంకరుడు రామకృష్ణ గారు. నేను రామకృష్ణ గారు కన్నా మా వదిలిని చాలా ఎక్కువ అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఆవిడ ఒక రాక్షసి. ఇంతమంది జనానికి వెళ్ళిన ప్రతివాడికి భోజనాలు. ఇప్పుడు అక్కడేం హోటళ్ళు ఉండవు ఆ ఊళ్ళో. ఓకే, వాళ్ళు బయట నుంచి అక్కడి నుంచి టిఫిన్ తీసుకొచ్చి పెట్టరు. ఆవిడ ఒక రాక్షసి. నాకు కేవలం ఆ కుప్రవూరు పందెంలో వాళ్ళని బయటికి వెళ్ళమన్నారనే సందర్భంలో నేను ఎదురు తిరగటం జరిగింది. కానీ ఆ రోజు కూడా అటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆవిడ రాక్షసులాగా పనిచేసేటువంటి ఈ తరం బ్యాచ్లో నేను ఎవరిని చూడాల. చాలామంది మిత్రులు ఉన్నారు కానీ అంత రాక్షసత్వంగా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి, ఇలా బిర్యానీలు చేసి, వీళ్ళందరికీ కాఫీలు పెట్టి, ఏంటి పొద్దునుంచి అదొక ఉద్యమంగా పెట్టి వంటశాలలో చాలా కష్టం. అదే మాకు ఇప్పటికీ బిర్యానీ పెడతారు. అదే అన్నయ్యదేం పోయింది, అన్నయ్యదేదో కాసేపు కాలక్షేపం చేయొచ్చు. కానీ ఆవిడ శ్రమని మనం వెలగట్లేము. ఆవిడికి ఆ రంగం పట్ల అవ్వచ్చు, లేకపోతే ఆవిడ భర్త పట్ల ఉన్న ప్రేమ అవ్వచ్చు, ఆవిడ చేసేటువంటి కష్టం వెలకట్లేనటువంటి సబ్జెక్ట్. వాళ్ళు ఉన్న కాలంలో అసలు ఎవరు చేయట్లా, నాతో సహా. మా ఇంట్లో కూడా అయితే పని చూసుకోమంటుంది మా ఆవిడ, దాంట్లో డౌటే లేదు. ఇంతమందికి భోజనాలు ఉండి, తొక్క ఉండి, కాఫీలు ఉండి ఎవరు వండుతారు? వాళ్ళ కుక్కు ఉన్నాడు, కుక్కువాడు వండుతాం, ఇంక చేయగలిగేది ఏం లేదు. అలా కాకుండా పరాయి వ్యక్తులతో కాకుండా వాళ్ళే స్వయంగా వండుతారు. అది హర్షించాల్సిన విషయం. అది రామకృష్ణ గారికి అదొక వరం. ఆవిడ
అంతేగాని ఇంకోటి అంటే సార్ పాలిటిక్స్ రంగులు వేసుకున్నారు కాబట్టి వ్యక్తిగత అమ్మా నేను చెప్పాను, రాజకీయం అనేది ఆవిడ ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. వ్యక్తిగతంగా ఆయన అజాత శత్రువు బోళా శంకరుడు, అంతే. బోళా శంకరుడు అంటే నీ అంతరాలు లేదంటే ఆయన పనిచేసే రకం ఆయన. అందుకే ఆయన అజాత శత్రువు. ఎవరినో సాధిద్దాం, లేకపోతే ఎవరన్నా నాశనం చేద్దాం, ఎవరన్నా వినాశం కోరుకుందాం అతను ఆ మైండ్ సెట్ అతను కాదు. నేను వెళ్దాం, మేము గెలుద్దాం, అతను ఏదో కాసేపు అల్లరిద్దాం, కాసేపు ఎంటర్టైన్ అవుదాం, ఇంతవరకే ఉంటుంది. అంతేగాని ఆయన ఏదో ఆయన గురించి ఇంకా ఆయనతో పోల్చుకుంటే నేనే సన్నాసం ఆయనకన్నా. ఇంకోటి ఈ చేతి వేళ్ళు ఎలా ఉన్నాయి అంటే ఈ బొట్టన వేళ్ళు అంటే ఒక్కడే, ఈ 4 వేళ్ళు అంటే ఉన్న కంపెనీలు ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కడే రంగులు వేసుకొని, మిగతా వాళ్ళన్నా సమయాన్ని బట్టి రంగులు మార్చుకుంటా ఉన్నారు. కానీ తను మాత్రం పార్టీ లేకపోయినా ఆ ఒక్క రంగు చేసుకొని వీళ్ళందరితో పోటీ పట్టడానికి వచ్చి కొట్టినన్నాడు, కొట్టాడు, ఎన్ని చూపించినాడు, ఎన్ని చూపించాడు, వెళ్ళాడు, వస్తానని మాత్రం అంటున్నాడు. ఒక మంచి రైతుకి ఉండేటువంటి లక్షణాలు ఇదివరకు అలాగే ఉండేవి. ఒక మధ్యతరగతి రైతు అనేవాడికి ఎప్పుడు పోరాటం చేసేటువంటి లక్షణాలే ఉంటాయి. మేము కూడా రైతు వారి కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి అటువంటి ఆలోచనలు ఉంటాయని నేను కూడా చెప్తున్నాను. ఇప్పుడు 2012-13 వచ్చాం. నేను 2014 నుంచి 19 నేను ప్రతిపక్షంలోనే ఉన్నాం. నేను అప్పట్లో ఆర్కే గారు ఉండేవాడు, ఆయన ఎమ్మెల్యే. ఒకళ్ళిద్దరు వేసుకొచ్చేవాళ్ళు అంతే, ఎవరు వేసుకొచ్చేవాళ్ళు కాదు. 3 రంగులు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు కదా ముఖ్యమంత్రి, అండ్ మేము ప్రతిపక్షమే కదా, నేనే వేసుకొచ్చేవాడిని. ఇప్పటికీ వేసుకొస్తా. గవర్నమెంట్ వచ్చిందా చాలా మంది 3 రంగులు వేశారు. అర్థమైందా? రేపొద్దున ఎప్పటికీ ఒక నాయకుడిని అవ్వచ్చు, ఒక రంగున అవ్వచ్చు, లేకపోతే ఒక పరిస్థితిని నమ్ముకున్న తర్వాత నిలబడతాం అనేది అది మంచి లక్షణం. అది రైతువారి వ్యవస్థలో అది మంచి లక్షణం. రైతు మారడు ఎప్పుడు. రైతు అనేవాడు ఆయన అభిప్రాయాన్ని రోజుకు ఒక విధంగా మార్చుకోడు. కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళు గంటకు ఒకటి, పూటకోటి, రోజుకోటి డాష్ వేస్తారు. వాళ్ళకి చెల్లుబాటు అవుద్ది, మనకి చెల్లుబాటు అవుతుంది. అంటే ఎందుకంటే మన పుట్టిన నేపథ్యం లేకపోతే పెరిగిన నేపథ్యం అవన్నీ సెట్ అవ్వవు. అన్నయ్య గారు ఓకే సార్. ఇప్పుడు ఆర్కే ఫ్యాన్స్ ఏంటి? పార్టీ ఆయన ఎందుకు అభిమానిస్తారు? ఆ పార్టీ లేని టైంలో అతను ఆ రంగు వేసుకొచ్చి అతను అభిమానులందరూ అలరెత్తున్నాడు కాబట్టి ఆయన అభిమానులు ఆయన ఉన్నాడు. అంతిమంగా అయితే ఆ పార్టీ అభిమానులే కదా. ఇప్పుడు ఆయన ఇక్కడికి వస్తారు, లేకపోతే కుంజనపల్లిలో ఇంకోసారి వచ్చాడు, నారా లోకేష్ ఉంటాడు, అక్కడికి వెళ్తాడు, ఇంకో పేరు పెడతాడు. ఆయన అక్కడ ఉన్న లోకల్ ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేస్తాడు. సో ఆయనకున్న పరిధిలో, ఆయనకి ఎంతవరకు అయితే పరిధి ఉంటుందో ఆ పరిధిలో ఆయన ఉన్నటువంటి అభిమానులు రంజింపజేయడానికి ఆయన సాయశక్తిలో ఆయన ప్రయత్నం చేస్తారు. కాకపోతే దురదృష్టం ఈ రంగంలో ఏంటంటే గెలిస్తేనే ఆదరిస్తారు, గెలుపు చెందకపోతే ఆదరించరు. ఈ గెలుపు కోసం చేసే ప్రక్రియలో బోల్డ్ డబ్బులు ఖర్చు అవుతాయి. అలాగే ఆయన వ్యాపారం అంటే నేను ఆయనతో దగ్గరగా కుటుంబంతో గడిపిన సందర్భాల్లో నేను మాట్లాడతాను. ఆయన సంపాదించుకున్న యావత్ సంపాదన అంతా కూడా వీళ్ళని అలరిస్తానికి, వీటిని మేపుతానికి అయిపోతుంది. వాళ్ళ పిల్లలు కూడా చాలా మంచి వాళ్ళు మాత్రం బాగానే ఉంటారు. అన్నయ్య పార్టీలకు అతీతంగా కూడా ఉన్నారు. వ్యక్తిగతంగా ఆయన ఎవడో ఇప్పుడు ఎవరి జోలికి వెళ్ళడు, ఆయన ఎవరిని మాట్లాడు, అదే ఇష్టపడతారు అందరూ, ఎవడు కామెంట్ చేయడు. ఇప్పుడు మాకైనా ఇప్పుడు నోడుదోలు ఉండదు, కానీ ఆయనకి ఇప్పుడు నోడుదోలు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు, ఆయన పని ఏదో